ఈ దేవునికి మహిమ కలిగిన గాక ఆమేన్. ఇప్పుడు ఈ సెట్ నరకడం జరిగింది. ఈ పక్కడేసిన పొద్దున్నే వచ్చి ఇలా దేవుడి కృపను బట్టి ఒక్కొక్కటి చేస్తున్నాను. ఇంకా ఉంది ఇప్పుడు చేయవలసినవి. ఈ వారే అన్నీ తీసేయాలి. ఈ వారం అంటే కొబ్బరి మొక్క తోడుదొరని కాబట్టి ఏం పర్లేదు. అడ్డిచ్చి మొత్తం తీసేయాలి. ఇవన్నీ ఉన్నాయి చెట్లు తీయవలసినవి. ఇప్పుడు ఈ మొలక చెట్లు నరకాలి, తీసేయాలి మొదలుగా. ఇదొకటి అదొకటి. అక్కడ ఒక 2 చెట్లు ఉన్నాయి. ఈ బొబ్బరి చెట్లు, అట్టి చెట్లు అన్నీ తీసేయాలి. దేవుని కృపను బట్టి ఇది క్రీస్తు ఆశ్రమం. వృద్ధాప్యుల వాళ్ళకి అన్నదానం చేయటానికి ఇది దేవుడిచ్చిన స్థలం. ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఎంతో దాచుకుని పొలాలు, సైట్లు ఇవన్నీ సమకూర్చుకుంటున్నారు. బైబిల్కి వ్యతిరేకం పనులు చేస్తున్నారు చాలామంది బోధకులు. వాళ్ళకు అన్నీ తెలుసుండి గట్ట చేస్తున్నారు. పిల్లల తరాలకు దాచుకుంటాను. దేవుడు ఏమన్నాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం, మనిషి కుమారుడు తన మహిమతో వచ్చినప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూతల శబ్దంతో దేవుని బోరతో ఆయన వచ్చినప్పుడు మన దగ్గర సమాధానం ఉండాలి. అయితే తండ్రి సింహాసనం యొద్ద ఆయన నిలబెడతాడంట. నిలబడినప్పుడు గొర్రెలను పక్కనే మేకలను పక్కన పెడతాడంట. నేను ఆకలిగా ఉంటే మీరు నాకు దాహం ఇచ్చితిరా, భోజనం పెట్టిదిరా, దప్పుకుంటే నాకు దాహం ఇచ్చిదిరా, పరదేశం అంటే నన్ను చేర్చుకుంటారా, దిగంబరి అంటే నాకు వస్త్రాలు ఇచ్చితిరా అని ఆయన చెప్పాడు. ఇలాగ ఎవరైతే మిక్కిలి అల్పులైన వారికి చేస్తారో వారికే తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అక్కడ ఉంది. మిక్కిలి అల్పులైన వారు ఎవరంటే మనం చూసుకోవాలి. సత్యమైన సువార్త ఏంటి? సత్య సువార్త. మిక్కిలి అలుపులు అంటే భూ సంబంధమైన సంపాదించుకుంటాం అనేసి పర సంబంధమైన పనులు చేసే వాళ్ళని సత్య సువార్తను ప్రకటించేవారే పర సంబంధికులు అని మనం గమనించాలి. తండ్రి అలాంటి ఆలోచనలు మీకు కలిగి మీరు సపోర్ట్ ఉండి దేవుని కృపను బట్టి వందనాలు. గాడ్ బ్లెస్.